ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆదివారము ఆరాధనలో ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, నీ వాక్యానుసారంగా జీవించే మనసు మాకివ్వండి. నీ వాక్యంలో నుండి నేర్పించమని సహాయం చేయండి, కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, దేవుని యొక్క వాక్యము 2వ వచనం నుండి. 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలు. దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల్లో పెట్టు పాపమును విడిచిపెట్టి. ఈ ఆదివారం ఆరాధన వర్తమానంలో ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటంటే 7 sins అన్నమాట. 7 పాపాలు. ఏంటండి? సులువుగా చిక్కుల్లో పెడితే ఎలాగా? సులువుగా. కాబట్టి ఈ సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాలను మనం ఏం చేయాలని వాక్యం చెప్తుంది? విడిచిపెట్టాలి. సులువుగా అంటే తేలికగా మనల్ని చిక్కులు పెట్టాలి ఈ పాపాలు. కనుక వీటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడే మనం విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతున్నాం. క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితం అనేది ఒక పరుగు పందెం అయితే, ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తుతున్నప్పుడు చిక్కు. ఇప్పుడు పరిగెత్తేటటువంటి ఒక పరుగు పందెంలో పరిగెత్తేటటువంటి ఒక అథ్లెటిక్స్కి ఏదైనా అడ్డం ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పరిగెత్తుతురా చిక్కుల్లో పెట్టేస్తే, అంటే ఆ వ్యక్తి వెళ్ళకుండా ఆపు చేస్తే, పరుగు పందెంలో పరిగెత్తకుండా ఆ వ్యక్తి కాళ్ళకి బంధం వేస్తే, ఆ వ్యక్తిని ఆపు చేస్తే ఆ వ్యక్తి పరిగెత్తలేడు. అలాగే క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితాన్ని ఒక పరుగు పందెంతో మనం పోలిస్తే, మనం యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో పరిగెత్తకుండా మనల్ని సులువుగా చిక్కులో పెట్టే పాపాలు, అవి మనల్ని చిక్కులో పెట్టేసి ఆఫ్ చేస్తాయి, మనం ముందుకు వెళ్ళకుండా. అర్థమైందంటారు మీరు? కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక 7 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటిదంటే కోపం. ఏంటిది? కోపం. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని వాక్యంలో రాయబడింది. యాకోబు గారు రాసిన పత్రికలో, నరుని కోపం దేవుని యొక్క నీతి నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేర్చకుండా అడ్డుగా ఎవరున్నావంటే నీవే ఉన్నావు. కారణం ఏంటి? కోపం. కోపం పాపం కాదు, కానీ పొద్దాక కోపడటం అనేది పాపం. మనం కోపడితే సూర్యుడు అస్తమించేసరికి
మనం ఎదుటివారితో సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా నీలో కోపం ఉందంటే ఆ కోపం పాపం, ద్వేషం, పగ, చివరికి అది కొట్లాట, చివరికి అది నరహత్యకు కూడా ప్రేరేపించి. అదేనంట. కనుక కోపం, మరి కోపపడవచ్చా కోపపడకూడదా అంటే కోపపడాలి. సమయం, సందర్భం, అవసరం దానికి తగ్గట్టు కోపపడాలి. అర్థమైనట్టు. కనుక దాని తగ్గట్టు కోపపడాలి. చూడండి ఎలా కోపం వస్తుందంటే ఆడవారికి తోసిబాబు బస్సు కొట్టాడు, బస్సు ఎగుతారు పైకి. కోపం. వినుటకు వేగిరపడు వాడును, మాట్లాడటానికి నిజానించువాడును, కోపించుటకు నిజానించువాడనై ఉండవలను. వినాలి. నేను చెబితే వినరు, సగం వింటారు, సగం వినరు. వెంటనే వచ్చేసింది కోపం. ఎవరైనా ఇది చెప్తున్నప్పుడు వినుటకు వేగిరపడాలి. ఏం చెప్తున్నారు ఏంటని వినాలి. మాట్లాడటకు నిజానించాలి, నిదానంగా మాట్లాడాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదుగా మాట్లాడాలి. అదే అంటారా. అంతేగాని మన మాట అగ్గిపొల్ల వెలిగించినట్టు ఉండకూడదు. నాలుక అగ్నియే అన్నట్టు ఉండకూడదు. అదే అంటారా. అది కనుక కోపం. చూడండి, కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద కోపడ్డాడు. ఆ కోపం పాపమే. చివరికి తన తమ్ముడైనటువంటి ఏబేలు ఏం చేశాడు? కయ్యూను చంపేశాడు. అదేంటారా కోపం. చూడండి మనిషికి ఈరోజు ఎంత కోపం. ఆది కాండంలో దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. చాలు. ఇక్కడ దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువనెను. అదే కదా కయ్యూను. ఏంటి కోపం? కోపమేలా నీకు? నువ్వు మంచి పని చేస్తే ఎందుకు అలా ఉంటావు? నువ్వు చెడ్డ పని చేసావు కాబట్టి, నీ తమ్ముడు మంచి పని చేశాడని నువ్వు చెడ్డ పని చేసావని నీ కోపం ఉందా? పాపము నిన్ను ఏం చేసింది? ఏలిద్ది. దానికి నీ మీద వాంఛ కలుగు, కోరిక. అదేనంటారా, కోరిక కలిగి. కనుక కోపం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కోపడ్డారు. నా తండ్రిలు మీరు దొంగలగా చేశారని కోప్పడ్డారు. కోప్పడి కొరడా తీసుకున్నారు. పావురాళ్ళు, గువ్వలు అమ్మే వాళ్ళ యొక్క బల్లలు పడద్రోసి కొరడా తీసుకున్నారు. అదేంటే దారి తప్పుతున్నప్పుడు కొరడా, వాక్యం అనే కొరడా తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి? వాక్యం. నన్ను చాలామంది అంటుంటారు, అయ్యగారు అయితే అయ్యగారికి అంత కోపం ఉండకూడదు, అయ్యగారు దీర్ఘశాంతంగా సహనం కలిగి ఉండాలి, కోపపడకూడదు. దారి తప్పుతున్నప్పుడు, మాట వినప్పుడు కోపపడాలి. అర్థమేంటారా? కోపపడాలి. కోపపడకపోతే దాని విలువ తెలియదు.
ఆయన కోపానికి పర్వతాలు కూడా కంపించి దేవుడు కోపం అదే కదా, ఆయన కోపం రగులుకుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంది. ఇప్పుడు పిల్లవాడు ఉండు, శుభ్రంగా స్నానం చేయించిన తర్వాత మట్లో ఆడుకోవద్దని అయినా కొంచెం లోపల ఆడుకోమని చెబితే వీడు పోయి మట్లో ఆడుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు? మట్లో ఆడుకోవద్దని చెప్తే మట్లో ఆడుతున్నా కదా అది చెప్పి చిన్నగా తీసుకొస్తారా? పెట్ట 4 పీకిలు పీకి కోపడి కుజా కదిలేమంటే మాత్రం బాగోదట. వాక్యములో మనం కట్టబడాలి కనుక వాక్యము మన సరి చేసింది కనుక ఖచ్చితంగా కోపడవలసిన సందర్భంలో కోపడాలి. అట్లాగని చిన్నదానికి పెద్దదానికి కోపడకూడదు. కసుబుసులాటం అదంటారా, గొడవటం, చీటికి మాటికి కోపడటం, అదిగా మనం కోపడుతున్నాం అంటే ఒక అర్థం ఉండాలి. మనం కోపడుతున్నాం అంటే దానికి ఒక కారణం ఉండాలి. కనుక మనం చీటికి మాటికి కోపడకూడదు. కోపం అనేది ఏంటో తెలుసా, అది పాపము అవ్వకూడదు. కోపడాలి కానీ కోపము పాపం ఉండకూడదు. అదేనంటారా? కనుక మొట్టమొదటిది ఏంటంటే కోపం. ప్రభువారు అవసరమైనప్పుడు కోపపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అప్పుడు ఏం చేశారు? కోపపడ్డారు. మందమతుల్లారా, ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థం కాదా? మనిషి కుమారుడు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన లెగుస్తాడు అని ప్రవక్తల లేఖనాల్లో రాయబడినటువంటి విషయాలు మీకు తెలియదా? మీరు అవివేకులా, మీరు మందమతులా అని అప్పుడు కోపడ్డాడు ఆయన. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లా, ఎక్కట్లా. అవివేకులారా, మందమతులారా అని అప్పుడు ఆయన గద్దించాడు. గాలిని గద్దించాడు. గాలి ఆగంటే ఆగింది, సముద్రం నెమ్మడించాడంటే నెమ్మడమే. అదేంటారు? ఈయన ఎవరో అన్నారు యేసుక్రీస్తు ప్రభు, అర్థం కాల ప్రభు. అప్పుడు కోపడ్డాడు ప్రభు. కనుక మొట్టమొదటి విషయం ఏంటంటే కోపం. దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి అని వాక్యము రాయడం. దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి అంట. మెల్లకుండా ఉంటున్నాడు అంటే వాడు పిచ్చోడు కాదు, వాడు వివేకం కలిగిన వాడు. అదేంట వివేకం కలిగిన వాడు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కోపపడేవాడు వివేకం కలిగిన వాడు. వివేకం లేనటువంటి సుందర స్త్రీ పంది ముక్కున్న బంగారపు కమ్మె వంటి. కొంతమంది వాళ్ళు గొడవ వెళ్తుంటే గమ్మ ఉరుకుతూనే ఉంటారు, వెనక ముందు ఆలోచించుకోండి. వీళ్ళకి సంబంధించింది కాదు, వీళ్ళు వెళ్ళకూడదు, సమయం ఉండదు, సందర్భం ఉండదు. వీళ్ళకి సంబంధం లేని విషయంలో కూడా తలదూర్చి తగుదనమ్మా అనుకుంటూ ఉరుకుతారు. ఇలా అదేనంటారా? బీపీ వచ్చేసి అదనమాట. కనుక తగాదాలకు మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. వాక్యానికి దగ్గర ఉండాలి. అదేనంటే అలా ఉండాలి. మనం ఉరకకూడదు. అసలు నీవెవరివో నీకు తెలియాలి. నువ్వెవరివి? విశ్వాసులా విశ్వాసుల్లాగా ఉన్నట్ల పితాసుల్లాగా ఉంటున్నారు ఈరోజు. దెయ్యాల్లాగా తయారవుతున్నారు. అమ్మో ఏం విశ్వాస పిశాచ, విశ్వాస లేకపోతే అవిశ్వాస, విశ్వాస లేకపోతే దెయ్యం అన్నట్టు. అంటే వాడుక భాష, నిజంగా కళ్ళకు కనపడితే చేయాలని కాదు. అలా ఉన్నారు. నేను విశ్వాసిని కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణం పెట్టారు, రక్తం కాచారు, నన్ను రక్షించారు కదా,
నేను గొడవలు దూరంగా ఉండాలి కదా, నేను వెళ్ళకూడదు కదా అని అనుకుంటే ఆలోచన గ్రహింపు ఏమీ లేదు. సందు దొరికితే సడేమి అన్నట్టు ముందే ఉంటారు. మళ్ళీ ఆదివారం ఆరాధనకి మళ్ళీ యథావిదే, యథా రాజా తథా ప్రజ. ఏంటి ఈ జీవితం, ఏంటి బ్రతుకు, మార్పు లేని జీవితం. కోప్పడిపోతే ఎట్లంటే ఉప్పు కారం తింటున్న బాడీ అంటారు చాలామంది. పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో ఆయన మనవలే దేవుడై ఉండి కూడా మనవలే, ఆయన కూడా ఎవరు 100% యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు. ఆయన ఆహారం తినలేదా, మనవలే ఆకలి కొనలేదా, మనవల్లే దాహం కలలేదా, ఆయన కూడా మనకులాగా తినలేదా? మరి ఆయన శరీరం కూడా ఉద్రేకంతో ఉందిగా. నువ్వు దేవుడి కుమారుడు అయితే కిందకు దిగు అంటే ఆయన కోపం రాలా. అది దేవుడి చిత్తంగా, అది అంటే అది కాదు అక్కడ. అది అంటే కనుక మనం ఆలోచించాలి, ఆచితూచి అడిగేయాలి. కోపం రాకుండా ఎట్టుంటుందండి? ఎన్ని మాట్లాడినారండి నన్ను పట్టుకొని. మిమ్మల్ని అంటే మీకు వచ్చింది కోపం, మీకు కోపం రాదా? నన్ను అన్నారు ఎన్ని మాట్లాడినారు, నాకు ఎంత కోపం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఎన్ని మాట్లాడినారు. దెయ్యం పట్టిన వాడు అన్నాడు, తిండిపోతున్నాడు, దెయ్యాల సహాయంతో దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అన్నారు. మరి ఆయన కోపం రాలేదా? ఆయన కోపం రాలేదా? ఆయనకు కోపం పెడితే నీవు నేను రక్షించబడేవాళ్ళం కాదు. అంతేనట. కనుక సహించాలి. ఎంతవరకు సహించాలి అంటే సహించాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. సహిస్తే ఆయనతో కూడా ఏలతామంట. అది సహిస్తేనే ఆయనతో పాటు, సహించకపోతే నీవు ఏలలేవు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి విషయం అన్నమాట. కనుక మనం దేవుని యొక్క వాక్య ప్రకారం కోపపడేటప్పుడు ఖచ్చితంగా కోపడాలి, మిగతా సమయంలో సహనం కలిగి ఉండాలి. రెండో విషయం ఏంటంటే గర్వం. ఏంటండి గర్వం? గర్వం, కుల గర్వం, అందం ఉందని గర్వం, డబ్బు ఉందని గర్వం, బలం ఉందని గర్వం, బలగం ఉందని గర్వం. అదేంటారు కారు ఉందని గర్వం, బండి ఉందని గర్వం. ఎన్ని గర్వాలు ఉన్నాయనుకున్నాను. మనిషికి ఈరోజు గర్వం. వాక్యం బాగా చెబుతున్నారని గర్వం, పాట బాగా పాడతానని గర్వం, పరిచయం బాగా చేస్తున్నానని గర్వం, డబ్బు ఉందని గర్వం, గొప్ప ఉందని గర్వం. ఎన్నో గర్వాలు ఉన్నాయి. అతిశయించేవాడు ప్రభువుని బట్టే అతిశయించాలి. నేనెవరో తెలుసా? దేవుని కుమారుడు. అది అతిశయం. నేనెవరో తెలుసా? దేవుని కుమారుడు. దేవుడి కుమార్తెలు, దేవుడి కుమారులు బట్టి అతిశయించాలి. మా దేవుడు ఎవరో తెలుసా? యేసు ప్రభువు. అది అతిశయం. దాన్ని బట్టి అతిశయించాలి. ఇక దేన్ని బట్టి కూడా అతిశయించటం మనకి దూరం అవును దాకా. దేన్ని బట్టి అతిశయించలేదు. అదేంటారు. ఒకసారి ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మీటింగ్లో, మా సంఘం ఎంతవరకు తెలుసా? 500 మంది వస్తారు ఆదివారం ప్రార్థనకి అంటండి. ఆయన మెదలకుండా ఉన్నా. అర్థమే కదా? మెదలకుండా నా పని తీసుకోండి. ఈరోజు ఇది గర్వం. మా మందిరానికి ఎంతమంది వస్తారు తెలుసా? 1000 మంది వస్తారు,
10,000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు. వీళ్ళందరూ పరలోకంలో ఉంటారా? పరలోకంలో ఉంటారా? అధికారం పక్కనున్న సేవకుడు అన్నారు, అన్న మా మందిరానికి 1000 మంది వస్తారు అని అందాం అనుకున్నా అంటే, అనవా నువ్వంటే చచ్చిపోయాడు గుడిపోయి అన్నాడు. అదేంటారు అతిశయం. 10,000 మంది వస్తే ఏంటి, 1000 మంది వస్తే ఏంటి, 1,00,000 మంది వస్తే ఏంటి? రేపు వీళ్ళందరూ నిత్య జీవనం ఉంటారా? రేపు వీళ్ళందరూ ఈ వాక్యాన్ని బట్టి ఆత్మీయంగా ఎదిగి రేపు పరలోకం వీళ్ళందరూ కనపడతారా? అప్పుడు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ పరలోకం వెళ్ళినప్పుడు, అయ్యా పలానా వాక్యం మేము రక్షించబడి ఇక్కడ పరలోకానికి వచ్చామని చెప్పినప్పుడు అప్పుడు గర్వించు. శభాష్ నా కుమారుడు అంటాడు పరలోకంలో దేవుడు. ఇక్కడ భూమి మీద అందరి నుండి పొగిడితే ఏమీ ఉపయోగం? అందరూ నిన్ను పొగిడారనుకో, రేపు యేసుక్రీస్తు వారు పొగలేదనుకో, ఏం ఉపయోగం? అదేనా? ఈ భూమి మీద నీకు 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, రేపు పరలోకంలో ఏమీ లేదనుకో, ఏం ఉపయోగం? ఉపయోగం? అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాలి. గర్వం. 1000 మంది సంఘానికి వస్తున్నారు గర్వం, 10,000 మంది సంఘానికి వస్తున్నారు గర్వం, 1,00,000 మంది సంఘానికి వస్తున్నారు గర్వం. నేను గొప్ప సాగుకున్నాను గర్వం, నేను గొప్ప పాట పాడతాను గర్వం, గొప్ప వాయిద్యాన్ని వాయిస్తాను గర్వం. తనను తాను తగ్గించుకున్నాడంట. ఆయన ఏం చేశాడండి? తనను తానే తగ్గించుకున్నాడు. ఆయన దేవుడు అయ్యుండి దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టే భాగ్యాన్ని ఎంచుకోలేదు, కానీ తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకున్నాడంట. తగ్గింపారు, తనను తానే తగ్గించుకున్నాడు. దేవుని వాక్యం పిలుపు రాసిన ప్రతి వారం తనను తానే. మనమే తగ్గించుకోవాలి. మనం ఎప్పుడు కూడా హెచ్చించబడము. అదేంటారా? బాప్తిస్మిచ్చే యోహాను గారు ఏమన్నారు తెలుసా? ఆయన ఎత్తవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పులు వారిని ఇప్పటికైనా నేను పాత్రను కాదు. అది ఆయనే ఎచ్చాలి, మనం తగ్గాలి. అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మళ్ళీ మనం డబ్బా కొట్టుకోవడం. డబ్బా. నేను ఎలా వాకింగ్ చెప్తాను తెలుసా బ్రదరు? నేను వాకింగ్ చెప్పానంటే అసలు ఎవడో అసలు ఉండడు అక్కడ, అంత బాగా వాకింగ్ చెబుతాను నేను. అర్థమైందా? మరి అనుకుంటున్నావు ఆయన అన్నం అనుకోండి, అది నిన్ను నువ్వు ఏం చేసుకున్నట్టు? హెచ్చించుకున్నట్టు. మనం తగ్గాలి, యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చించాలి. ఇది చాలామంది దైవజనులకి, చాలామంది విశ్వాసులు కూడా ఇది ఉంది. ఇప్పుడు గర్వం, కోపం, గర్వం సులువుగా చిక్కుల్లో పెడతాయి నిన్ను. పరలోక రాజ్యానికి వెళ్ళే ఈ పరుగు పందులు నువ్వు పరిగెత్తకుండా. అసూయ మూడోది ఏంటిది? అసూయ. అసూయ ఉన్నవాడు. ఎముకలకు కుళ్ళు అసూయ. ఏంటిది? అసూయ అనేది ఏంటంటే ఎముకలకు కుళ్ళు. మనకు అర్థమైన భాషలో అర్థమైనా? మీరు కోడి మాంసం తింటున్నారని కాదు నా బాధ. ఇప్పుడు నేను పచ్చి పులుసు చేసుకొని తింటున్నానని కాదు బాధ. నువ్వు కోడి మాంసం చేసుకొని తిన్నాను, అది బాధ. నాకులాగా నువ్వు కూడా పచ్చి పులుసు చేసుకొని తినాలి, అది అసూయ. అదేనా? నేను పచ్చి పులుసు చేసుకొని తింటున్నాను, పచ్చడి వేసుకొని తింటున్నానని కాదు బాధ. నువ్వు కోడి మాంసం చేసుకొని తింటాను తినకూడదు, నాకులాగా పచ్చి పులుసు చేసుకొని తినాలి, అది అసూయ. నేను గొప్ప, నాకంటే ఎవరు గొప్ప. ఇదండి ఈరోజు అసూయ ఉంది చాలా.
నన్ను మెచ్చుకోరేంటి అయ్యగారు, నిన్నే మెచ్చుకుంటారు ఎప్పుడు? ఏమి ఇస్తారండి అయ్యగారు మెచ్చుకుంటారు? ఏమన్నా ఇస్తారా? ఏమి? దేవుడు మెచ్చుకోవాలి. రేపు నువ్వు దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చిన ఆత్మలో రేపు పరలోక రాజ్యంలో ఉంటే అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. నా సన్నిధికి ఎంతమందిని తీసుకొచ్చి నా కుమార్తె అని దేవుడు మెచ్చుకుంటే ఆయన బహుమానాలు ఇస్తాడు. అదేంటంటే ఆయన కంట్లో ఉండాలి, నువ్వు ఆయన దృష్టిలో ఉండాలి. ఇక్కడ దైవజనుడి దృష్టిలో ఉన్నా లేకపోయినా రేపు దేవుడి దృష్టిలో ఉండాలి. రేపు దేవుడిని మెచ్చుకోవాలా? నీ పనిని ఎవరు చూడాలంటే దేవుడు చూడాలి. నువ్వు ఎంత పని చేసు, ఎంత ప్రార్థన చేసు, ఎంత కన్నీళ్ళు కాల్చి సంఘక్షేమం కొరకు, నీ ఆత్మ అభివృద్ధి కొరకు, నీ కుటుంబం రక్షణ కొరకు, అది దేవుడు చూడతాడు. అదేంటారా? కోపం, గర్వం, అసూయ. నాలుగవది పాపం. ఈరోజు ఎక్కువగా ఉన్నటువంటి పాపం ఏంటంటే వ్యభిచారం అనే పాపం. అదేంటే కనుక నీ కన్ను చెడ్డదైతే దానిని పెరిగివే. మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఇది దేవుని ఆలయం. దేవుడు పెట్టినటువంటి పవిత్ర బంధం వివాహం. దాని ద్వారా మనం జీవితాన్ని కొనసాగించాలి. రెండవది ఏంటంటే ఆత్మీయ వ్యభిచారం. అంటే దేవుని విడిచి ఈ లోకంలో ఉన్న వాటిని వెంబడించదు. ఇది ఆత్మీయ వ్యభిచారం. అదేంటారా? ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి, ఇది దేవుడికి అప్పగించాలంటే. అదనమాట విషయం. మీ దేహం దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నిలుచుతున్నదని మీరు ఎరుగురా? అదేంటారా? మీరు విలువబెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. ఎవడైనా దేవుడి ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను. దేవాలయమైనటువంటి దేవుని నివసించే ఆలయం. ఈ ఆలయాన్ని మనం పాడు చేస్తే దేవుడిని మనల్ని పాడు చేయాలి. కనుక ఈ దేవాలయం ఆత్మ సంబంధమైన మందిరంగా ఉన్నటువంటి ఆలయం కాపాడుకోవాలి. ఆయన్ని దేవుడికి అప్పగించాలి ఈ శరీరాన్ని. తర్వాత ఏంటి తెలుసా? తిండి కూడా పాపం. తెలుసా మీకు? తిండి పాపం ఏంటంటే ఎంత అవసరమో అంతే తినాలి. చాలామంది ఏమంటారంటే కడుపు నిండా తినాలండి. కడుపు నిండా తినకూడదు, ఎంత అవసరమో అంతే తినాలి. అదేంటారా? వినండి, దేవుని వాక్యం ఏమని చెప్తుంది? దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇదే ఆలోచన ఉండకూడదు. పద్దాగా దేవుడు, వాక్యం, ప్రార్థన, అది కూడా ఉండాలి. అంటే ఏమి తిందుమా, ఏమి తినాలని ఆలోచన ఉండాలి. కానీ ఏమి తినాలని ఆలోచన ఉండాలి. కానీ పద్దాగా అది ఆలోచన ఉండకూడదు. అదేనా? ఇవాళ ఏ కూర తీసుకున్నాము, ఇది పరం కూర తీసుకున్నాం, ఏ కూర తీసుకున్నాం, ఈయన కూర తీసుకున్నాం, ఇదే ఆలోచన ఉండకూడదు. అదేంటారా? మన అవసరానికి తగ్గట్టు మనం తినాలండి. అతిగా తినడం కూడా పాపం. ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క పళ్ళల్లో మాంసం ఉన్నగానే వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు, నశించారు. అరణ్యములో మాంసం కావాలన్నారు దేవుడు, అయినా దేవుడు ఇచ్చాడు. కాబట్టి సొనగటం, గొనగటం. కొంతమంది చూడండి, మొక్క లేని ముద్ద దిగదు. మొక్క ఉండాలి, లేకపోతే ముద్ద దిగదు. అట్లా ఉన్నవాడు అదేనంట. అది తిండి అనేది కూడా విపరీతమైన తిండి అనేది కూడా పాపమే. అదేనంట.
మనం ఎంత అవసరమో అంతే తినాలి. చాలామంది అంటారు కడుపు నిండా తినాలి, కడుపు నిండా తినకూడదు. కడుపు నిండా తింటే ఆయాసం. ఎంత అవసరం అంతే తినాలి. తర్వాతది ఏంటంటే సోమరితనం. ఏంటిది? సోమరితనం. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళము, వాటి నడతలు చూసి నువ్వు నేర్చుకో. అవి వర్షాకాలం రాబోతుందని ఎండాకాలంలోని ఆహారాన్ని సిద్ధపరచుకోండి. సోమరితనం. అలే గుద్దాములే, చాద్దాములే, అది సోమరి. అర్థమేంటారా? సోమరి ఏంటంటే చెయ్యి పైకి ఎత్తడానికి కూడా ఏం తెచ్చుకోలేదు, చెయ్యి కడుక్కోవడానికి అనుకుంటారు. అన్నం తర్వాత చేయి కడుక్కోవడానికి కూడా ఏమనిపించింది సోమరికి? చూసుకుంటే బాధ లేదు, కడుక్కోవాలన్న సోమరితనం అనేది ఉండకూడదు. ఆమె పెందల కాడునే లేచి తన ఇంటి వారికి ఆహారము సిద్ధపరచును. కొంతమంది చూడండి, అమ్మ లేగమ్మా అని అంటుంటే లెగుతా అని ఎప్పుడో లెగుతారన్నమాట. అప్పుడు లేచి పని చేసి ఎప్పుడు అయిందండి? ఎప్పుడు పని అదేనంట. ఆమె పెందల కాడనే లేచి, పూర్వకాలంలో పెందల కాడనే లేచేవాడు, గవ్వ పనులు చేస్తున్నవాడు. ఇప్పుడు పెందల కాడ లేవడం అనేది లేదు, ఆలస్యంగా లెగుతున్నారు. అదేంటారా? ఆలస్యంగా లెగుతున్నారు, ఆలస్యంగా రెస్ట్ తీసుకుంటున్నారు, విశ్రాంతి తీసుకోవడం. సోమరితనం. ఆత్మీయ సోమరితనం ఏంటి? ఆత్మీయ సోమరితనం. ఆది కాండములో దేవుడికి బలి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు అబ్రహాం గారు ఆ బలి ఇచ్చేటటువంటి సమయంలో కటిక చీకటి కమ్మగా గాఢ నిద్ర పట్టిందట. ఎవరికి? అబ్రహాం గారు. అప్పుడు దేవుడు వెంటనే నీ గాని ప్రజలు వేరే దేశంలో బానిసలుగా ఉంటారు 400 సంవత్సరాలని చెప్పారు. కాబట్టి శరీర సంబంధమైన సోమరితనం ఉండకూడదు, ఆత్మ సంబంధమైనటువంటి సోమరితనం ఉండకూడదు. ఆత్మ సంబంధ సోమరితనం. బైబిల్ చదువుకుందామని ఆలోచన ఉందా? చదువుకుందామని ఏం చదువుతుంది బైబిల్? ప్రార్థన చేసుకోవాలి, చేసుకుందామని ప్రార్థన. ఏం ప్రార్థన చేసుకోవాలి? ఏం పాటలు పాడుతాం? పొద్దాక ప్రార్థన, పొద్దాక బైబిల్ చదవడం, పొద్దా పాట పాడడం, ఇదేనా? అదనమాట. అదేంటంటే ముచ్చట్లు పెట్టమని పొద్దాక ముచ్చట్లు ఏనా అంటారండి? ఎవరన్నా అంటారా? పొద్దాక ముచ్చట్లు పెట్టలేనా అని ఎవరన్నా అంటారు? అందరూ ఎంతసేపు కూర్చొని అసలు ఎంత ఓటుకు వచ్చిందంటే ముచ్చట్లు పెట్టడానికి అసలు అంత ఓటుకు ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియదు. ప్రపంచాన్ని అలా చుట్టూ వస్తారు ఒకసారి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో. మరా కాసేపు మాట్లాడుకుందాం, పని అయిపోయిందిగా, పని అయిందా ఇంట్లో పని? రా అంటే నేను రానమ్మా, నేను బైబిల్ చదువుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సేవ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి అని అనాలి. దేవుడితో సమయం గడపాలి అని అనాలి. అదే కదా. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసు. అర్థమంటారా? ముచ్చట్లే కదా ఈ కార్యం తీసుకొచ్చింది మనిషిని. అవ్వగారు అపవాదితో వ్యవహారం చేసే కదా, ముచ్చట్లు పెట్టే కదా లోకంలో పాపం వచ్చి. కనుక వ్యవహారాలకు దూరం ఉండాలి. చివరిది ఏంటంటే ధనాశ. ఏంటి?
డబ్బులు అవసరం కాదని నేను, కానీ ఆదివారం కూడా దేవుని యొక్క సన్నిధి రాకుండా పనికి వెళ్తే దాన్ని ఏమంటారు? ధనాశ. అదేంటారు ధనాశ సమస్య కీడునకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును తొలిగిపోయి భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్పుతున్నాడు. అదనమాట. పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది ఉచితం. పరలోక రాజ్యం కూడా డబ్బులు కావాలంటే ధనవంతులందరూ పరలోక రాజ్యంలో స్థలాలు ఎప్పుడు కొనుక్కునేవాడు. అదే మీకు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది దేవుడు ఏం చేశాడు? ఉచితం. డబ్బులు కట్టాల్సిందా పరలోక వెళ్ళడానికి? అదేనండి. కానీ దాని కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి రక్తం కాచి అది విలువైంది. అందుకే ఉచితం కాబట్టి ఎవరికి దాని విలువ తెలియట్లే. పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది ఉచితం కాబట్టి దాని విలువ తెలియట్లే చాలామందికి. బాప్తిజం తీసుకోవడం అనేది ఉచితం. బాప్తిజం తీసుకోవడానికి నువ్వేం డబ్బులు కట్టవసరలా. దేవుని యొక్క సన్నిధికి రావడానికి డబ్బులు కట్టాలా? కట్టవసరలా. రావచ్చు, ఎవరైనా దేవుడి సన్నిధికి రావచ్చు, దేవుని వాక్యం వినవచ్చు. ఇక్కడ టిక్కెట్లు లేవు. అదే బాప్తిజం తీసుకోవడానికి ఎంత టిక్కెటో, పరలోక రాజ్యానికి వెళ్తానికి ఎంత టిక్కెటో, పాట పాడటానికి ఎంత టిక్కెటో, వాక్యం చెప్పడానికి ఎంత టిక్కెటో. టిక్కెట్ లేదు కదా. అదే టిక్కెట్లు అంటే బుకింగ్ అయిపోయాయి. ఎప్పుడు ఉచితం అంటే అర్థం కావట్లా. ప్రజలకి కూడా ఉచితం అయ్యా అంటే సువార్త ఉచితం. అదేంటారా? దాని విలువ తెలియట్లే. ఉచితం అంటే దాని విలువ తెలియదు మనం. అదేంట ప్రభుత్వ హాస్పిటల్లో రోగస్తులకు గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క మందులు కానీ ఆ యొక్క సేవలు కానీ ఉచితం అంటే తెలియదు. అదేంట ప్రభుత్వ బడులలో చదువు ఉచితం అంటే తెలియట్లే దాని విలువ. ఉచితం అంటే దాని విలువ తెలియదు. అది డబ్బులు పెట్టుకోవడం అంటే అమ్మో డబ్బులు పెట్టుకోను ఎంత విలువైందో దాని విలువ తెలుసు. పరలోక రాజ్యానికి వెళ్ళి పేదలైన వారు మీరు ధనులు, పరలోక రాజ్యం మీది. అదేంటారు పేదలైన వారు ధనులు, పరలోక రాజ్యం మీది. అయ్యా రండి ప్రార్థనకి, దేవుని వాక్యం రండి, మారుమనసు పొందండి, బాప్తిజం తీసుకొని రక్షించబడండి, పరలోక రాజ్యానికి వెళ్తారంటే వద్దండి మేము రాకూడదు. అదేంటారు మేము రాకూడదు, మాకు టైం లేదండి, పనులను వదిలిపెట్టి ఆడవుతుంది. పాతాళమునందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. అక్కడ పని ఉండదు. అక్కడ కేకలు బొబ్బలు అరవటమే పని. అదే అయ్యా దేవుడి సన్నిధికి రండి, వాక్యమేనండి అంటే టైం లేదు. ఉచితం అంటే దాని విలువ తెలియట్లా. ఆయన సిలువ రక్తం కాచి ప్రాణం పెట్టి రక్షణ మార్గంలో మనల్ని రమ్మని చెబుతున్నాడు. దేవుని ప్రేమ ఇదే, దాని విలువ తెలుసుకో. కనుక ఉచితం. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మానవుడు ఉపయోగించుకోవాలి. సులువుగా చిక్కుల్లో పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తెదము. ఓపిక కావాలి, ఓపికతో పరిగెత్తాలి. ఓపిక లేదు ఈరోజు, అంతా రెడీమేడ్. అదే అంటారా, అంతా రెడీమేడ్. ఓపిక లేదు. కట్టె పనులు కొట్టే పని లేదు, పొయ్యిలో పెట్టే పని లేదు, కష్టాలు పోసే పని లేదు, మంట ఎరిగించే పని లేదు. రెడీమేడ్. బియ్యం కడగటం, గ్యాస్ పొయ్యిలో పెట్టడం, అది కూడా చూసి ఓపిక లేదు. అదేంటారా, అంతా రెడీమేడ్. ఓపిక లేదు. ఓపిక కావాలి.
ఓపికతో పరిగెత్తాలి. కుటుంబంలో కూడా స్త్రీకి ఏముండాలి? అసలు ఓపిక ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు పెరిగి వేయును. ఓపికతో కట్టుకోవాలి కుటుంబాన్ని. నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. ఎక్కడుందండి ఈ రోజు ఓపిక? అంతా రెడీమేడ్ అయితే. ఇలా రావాలి మందిరానికి, అలా కూర్చోవాలి, అలా కానుక ఇవ్వాలి, ఇలా వెళ్ళిపోవాలి. అదే అంతా రెడీమేడ్. ఒక 2 గంటలు ఉండటానికి మందిరంలో కొంతమందికి కూర్చోలేదు, నిలవలేదు. అంటారా? అదేంటారా? ఏదో అత్యవసర పరిస్థితిలో కొన్నిసార్లు అంటే ఓకే వెళ్ళిపోవచ్చు, కానీ కొంచెం వాక్యం ఎక్కువైతే టైంకి వెళ్ళిపోతారు. 1 గంట అయిపోయింది, అప్పుడే టైం. ఓపిక ఏదండి ఓపిక? ఓపిక కావాలి నీవు ఆత్మీయ జీవితంలో పరిగెత్తాలంటే. అదేంటరా? కుటుంబాన్ని కట్టాలన్న ఓపిక కావాలి. భర్త పనిచేసి ఇంటికి వచ్చి మంచిగా అడిగితే ఓపిక ఇదిగా అంటారు. అదేంటారు? ఏదండి ఓపిక ఈ రోజుల్లో విశ్వాసమైనటువంటి వారికి? విశ్వాస ఆత్మీయ జీవితంలో కొనసాగాలి అనుకునే వారికి ఓపిక ఉండట్లేదు. విశ్వాసముని కర్తవ్యాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు ఓపికతో ఏం చేయాలంట? పరిగెత్తాలంట. ఈ విశ్వాస ఆత్మీయ జీవితంలో పరిగెత్తాలి. ఎన్ని సంవత్సరాలు అయితే నీ పరుగు పని ప్రారంభించి ఇంకా ఇంతవరకు కొంతమంది పరిగెత్తడానికి రెడీ, ఇంకా అసలు పరుగు పందెంలో లేరు కొంతమంది. అదేంట? కొంతమంది పరిగెత్తుతున్నారు, కొంతమంది ఏమైపోయారు? ఆగిపోయారు. పరుగు పందెంలో ఏమైపోయారండి? ఆగిపోయారు. పరిగెత్తలేకపోతే ఇంకేం పరిగెత్తున్నాండి, చాలే ఏమైపోయారు? ఆగిపోయారు. అంతవరకు సహించిన వాడే రక్షించబడును. అంతవరకు పరిగెత్తా, అప్పుడే నీకేముంటుంది? బహుమానం. అప్పుడే రక్షణ ఉంటుంది. కనుక పరిగెత్తుతున్నావా? ఈ పరుగు పందెంలో సులువుగా చిక్కులే పాపాన్ని పెట్టే పాపాన్ని విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టాలి. అర్థమైందా? ఇంత ఉందండి పరలోకం వెళ్ళాలంటే. అర్థమైంద? విడిచిపెట్టాలి, పట్టుకోవాల్సినవి పట్టుకోవాలి. ఓపిక కావాలి. యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఆల్రెడీ వైపు చూడకూడదు. పేతురు గారు ఎటు చూశారు? గాలి సముద్రం వైపు చూశారు. పేతురు గారు ఏమయ్యారు? విడిగిపోయారు. నువ్వు కూడా లోకం వైపు చూడకూడదు. అవిశ్వాస ఎట్ట, ఈ విశ్వాస ఎట్ట, లోకం ఎట్ట, అట్ట ఇట్ట ఇట్ట అంటే ఏమైపోతావు? మునిగిపోతావు. ఈ లోకం అనే సముద్రంలో నువ్వు కూడా ఏమైపోతావు? మునుగుతూ. యేసు వైపు చూసావు అనుకోండి, నువ్వు పరుగు పందెంలో ఎలాగ పరిగెత్తు. కనుక యేసు వైపు చూసేవాళ్ళగా మనం ఉండాలి. ఆయన వైపు చూడాలి. వీళ్ళ వైపు చూస్తే మునిగిపోతాం. కనుక దేవుడి వైపు చూస్తూ విశ్వాస పరిపందులో పరిగెత్తుతాం. సులువుగా చిక్కులకు పెట్టే పాపాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టాలి. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. అదేంటారా? సైనికులు ఎలాగ ఉంటారు? ముగిస్తారు. సైనికులు ఎలాగ ఉంటారండి? సిద్ధంగా ఉంటారు. సైనికులు యుద్ధం చేసేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు? సిద్ధంగా ఉంటాడు. ఎవడొస్తారా శత్రువు అని. అదేంటారు? కొంతసేపు ఆట మరిచి ఉన్నాడు అనుకోండి, శత్రువు ఏం చేస్తారు? దాడి చేస్తారు. సిద్ధంగా ఉంటారు.
మనం కూడా వాక్యం అనే ఖడ్గం పట్టుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని మనం కూడా ఎప్పుడు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. నువ్వు ఆట మర్చివా, అపవాది ఏం చేస్తారు? వదులుతురు బాణం వచ్చి గబ్బకుని గుర్తుకోవడం. విశ్వాసం అనే డాలుతో దుష్టుడు అగ్గిన బాణాలను చల్లార్చడానికి నువ్వు డాలు అడ్డం పెట్టాలి. ఎంత ఎలక్టివ్ ఉండాలి విశ్వాస జీవితం. కనుక విని విడిచిపెట్టకుండా వాక్యం అంతరంగంలో ఉంచుకొని దాని ప్రకారం మనం జీవిద్దాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. దేవునికి సన్నిధి